హాయ్ ఫ్రెండ్స్. గ్రూప్ 2లో చాలామంది కూడా ఇప్పుడు ఏమడుగుతున్నారంటే గ్రేస్ మార్క్స్ అనేవి వస్తాయా రావా అని అడుగుతున్నారు. గ్రేస్ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన ఇనిషియల్ కీ ఉంటుంది కదా, ఆ ఇనిషియల్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి అంటే ఒక క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయినా, లేదంటే దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో లేకపోయినా, లేదా కరెక్ట్ ఆన్సర్ని కాకుండా రాంగ్ ఆన్సర్ని ఆన్సర్గా ఇచ్చిన, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అనమాట వాటికి నెక్స్ట్ ఫైనల్కి వచ్చేటప్పుడు ఆ ఫైనల్ కీలో అది చేంజ్ అయ్యి వస్తాయి అన్నమాట. బట్ అయితే ఏంటంటే దానికి ఆబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. ఆబ్జెక్షన్స్కి ఇచ్చేదే అందుకు అనమాట. ఆబ్జెక్షన్స్ ఎందుకు లింక్ యాక్టివేట్ చేస్తారంటే దానికి ఏదన్నా ఇనిషియల్ కీలో ఏదన్నా మిస్టేక్స్ ఉన్నప్పుడు వాళ్ళు అవి ఆబ్జెక్ట్ చేయడానికి అది ఇస్తారు. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీతో అవి రివ్యూ చేసి వాటికి కరెక్ట్గా ఉన్నప్పుడు ఆబ్జెక్షన్స్ కరెక్ట్గా ఉంటే దానికి గ్రేస్ మార్క్స్ అనేవి వస్తాయి. అయితే గ్రేస్ మార్క్స్ ఇస్తారా ఇవ్వరా అని చాలామందికి డౌట్. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే గ్రేస్ మార్క్స్ ఇస్తారు ఒక్కోసారి, లేదా అంటే గ్రేస్ మార్క్స్ ఇవ్వకుండా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని డిలీట్ చేస్తారు అని. ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్గా అట్లా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ని డిలీట్ చేస్తారు. సో డిలీట్ చేస్తే ఏమవుతుంది, గ్రేస్ మార్క్స్ ఇస్తే ఏమవుతుంది అనేది రెండు చూద్దాము. గ్రేస్ మార్క్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్లో ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది, లేదా మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి అని ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్కి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి. సో అట్లా ఒక 12 to 13 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి కాబట్టి అందులో అంటే మనం చేసిన అబ్జెక్షన్స్ అన్నీ కరెక్ట్ కాకపోయినా కూడా ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కానీ ఇది హిస్టరీ కానీ వీటి సైడ్ ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఉండదు అసలు అని అయితే చెప్పారనమాట. నేను సార్తో మాట్లాడినప్పుడు, ఏపీపీఎస్సి బోర్డ్ మెంబర్తో మాట్లాడినప్పుడు, సో ఆయన ఏమన్నారంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ అనేది వీటికి ఉండదు అని అన్నారు. జనరల్ అబిలిటీ దీనికి సంబంధించినంత వరకు. బట్ కాకపోతే మనకి ఇప్పుడు మెంటల్ అబిలిటీలో క్వాంట్లో ఇచ్చారు కదా, మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అయినవి ఉన్నాయి కొన్ని, అందులో పర్టికులర్గా ఈ టాపిక్సే అని టాపిక్ నేమ్స్తో సహా సిలబస్లో మెన్షన్ చేశారు కదా, అసలు మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ లేవు. అలా ఉన్న క్వశ్చన్స్కి అయితే మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మెంటల్ అబిలిటీలో క్వశ్చన్స్కి చూసుకున్నా కూడా వాటికి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి తీసేసినా కూడా హిస్టరీ, జియోగ్రఫీ వీటికి ఇప్పుడు మెంటల్ అబిలిటీ, రీజనింగ్ వీటికి చూసుకున్నా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్లో చూసుకుంటే కనీసం ఇప్పుడు ఒక 13 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్కి కన్సిడర్ చేసి చేంజ్ చేసినా కూడా 3-4 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను అనుకోవటం. సో అంటే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇస్తే 3-4 మార్క్స్ అట్లీస్ట్ మినిమం అనమాట. మనకి ఎంత అనేది చెప్పలేము. కీలో చేంజెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇనిషియల్ కీకి ఫైనల్ కీకి చేంజెస్ కంపల్సరీగా ఉంటాయి. సో గ్రేస్ మార్క్స్ ఇస్తే మనకి 3-4 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ మటుకి కంపల్సరీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్స్ని గ్రేస్ మార్క్స్ ఇవ్వకుండా క్వశ్చన్స్ని డిలీట్ చేసేసారు అనుకోండి. క్వశ్చన్స్ డిలీట్ చేసేస్తే ఏమవుతుందో చూద్దాం. డిలీట్ చేసేస్తే కనీసం 10 క్వశ్చన్స్ని డిలీట్ చేసేసినా కూడా ఆ 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి ఉంటే ఎగ్జామ్లో దానికి మీకు నెగిటివ్ మార్క్స్ పడి ఉంటాయి కదా, ఆ 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యి 10 మార్క్స్ పోయి దానికి తగ్గట్టుగా మళ్ళీ నెగిటివ్ మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్లో నుంచి దీనికి నెగిటివ్ మార్క్స్ కనీసం 3 మార్క్స్, మొత్తం 13 మార్క్స్ మీకు పోయి ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ క్వశ్చన్స్ తీసేస్తే మీకు ఆ పోయిన నెగిటివ్ మార్క్స్ చూసుకున్నా కూడా ఒక 3 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నెగిటివ్ దానికి పనిష్మెంట్గా 1/3 నెగిటివ్ మార్క్ వచ్చిన మార్క్లో నుంచి తీసేశారు కాబట్టి ఆ 3 మార్క్స్ పోయిన 3 మార్క్స్ మళ్ళీ మీకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇట్లా చూసుకున్నా కూడా ఒక 3 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఇస్తే కొంచెం ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి, అది అందరికీ యాడ్ అవుతాయి. లేదు క్వశ్చన్స్ డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యూజ్ ఉంటుందన్నమాట క్వశ్చన్స్ని డిలీట్ చేసేస్తే. సో ఇప్పుడు గ్రేస్ మార్క్స్ని యాడ్ చేయాలా లేదంటే క్వశ్చన్స్ని డిలీట్ చేయాలా అనేది కంప్లీట్గా వాళ్ళ డెసిషనే ఉంటుంది. ఇంకా
మనం ఎంత రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎంత చేసినా కూడా అది ఫైనల్‌గా బోర్డ్ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుకొని కంప్లీట్‌గా ఇంకా వాళ్ళ కింద వాళ్ళ డెసిషన్ మీదే అది డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఇప్పుడు ఇది యూపీఎస్సీ కాదు కదా! స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా! సో, ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఇంతకు ముందు ఏదన్నా గ్రేస్ మార్క్స్ ఎవరన్నా ఇచ్చారా? అసలు ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా ఇచ్చారా? అని అయితే చూస్తే అంతకుముందు టీఎన్‌పీఎస్‌సీ ఐ థింక్ లాస్ట్ టైమ్ అనమాట ఎప్పుడో 2022 అనుకుంటాను. టీఎన్‌పీఎస్‌సీ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో గ్రూప్ 2 ఇలా గ్రూప్స్‌లోనే జరిగినప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే 4,00,000 మెంబర్స్ దాకా అది అటెంప్ట్ చేశారు ఎగ్జాము. ఇనిషియల్‌కి ఇచ్చినప్పుడు ఒక 10-11 క్వెషన్స్ మిస్టేక్స్ ఉన్నాయి ఇనిషియల్ కీలో. అంటే కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్స్ అంతా సబ్మిట్ చేసినా కూడా బోర్డ్ మెంబర్స్‌తో డిస్కస్ చేసినా కూడా వాళ్ళు అది కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయకుండా అది కీ చేంజ్ చేయలేదు. సో, అప్పుడు వారేం చేశారంటే స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా నెక్స్ట్ కోర్ట్‌లో కోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. కోర్ట్‌లో అది కేస్ వేసి చేసినప్పుడు ఏమైందంటే కోర్ట్‌లో వీళ్ళు ఆన్సర్స్ అంతా కూడా దానికి తగ్గట్టుగా రిఫరెన్సెస్ అంతా కూడా సబ్మిట్ చేసినప్పుడు దానిని కన్సిడర్ చేస్తూ ఏం చే ఏమి తీర్పిచ్చారంటే మొత్తం కూడా 11 మార్క్స్ ఆ మార్క్స్ అంతా కూడా అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. సో, అప్పుడు అందరికీ ఆ మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి గ్రేస్ మార్క్స్ అనమాట. సో, అట్లా జరిగిందప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏ స్టేట్‌కి ఆ స్టేట్ సెపరేట్‌గానే ఉంటాయి. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి సెపరేట్‌గానే ఉంటాయి. ఇది యూపీఎస్సీ అయితే మన సెంట్రలైజ్‌గా ఉంటుంది. బట్ ఇది స్టేట్ పీఎస్సీ కాబట్టి ఆ స్టేట్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మార్క్స్ అందరికీ ఇవ్వాలి అనుకుంటే గనక గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. లేదు ఓన్లీ ఈ క్వెషన్స్‌ని మాత్రమే మేము డిలీట్ చేస్తాము అంటే అవి అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అది యూజ్ అయితే ఉంటుంది. సో, మోస్ట్‌లీ చాలామంది కూడా ఏం చేశారంటే అటెంప్ట్ చేశారు అంతా కూడా. ఎట్లాగూ మనకి 40 లోపే వస్తుంది కదా స్కోర్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇంక మొత్తం అటెంప్ట్ చేసి పెట్టేశారు. కనీసం ఎట్లైనా ఒక 60 మార్క్స్ అన్నా రాకపోతాయా అని చెప్పి. సో, అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్క్స్ ఇప్పుడు ఎట్లా చూసుకున్నా తీసేసినా లేదంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చినా ఒక 3 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 3-4 మార్క్స్. సో, ఇప్పుడు 15 మార్క్స్ వచ్చాయనుకోండి మీకు స్కోరు. 15+3 అంటే 18 అవ్వచ్చు. అట్లా అనమాట. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు కీ ఇచ్చారు. అంటే ఎగ్జామ్ అయిపోగానే ఆ రోజు కీస్ ఇస్తారు గదా! సో, వాళ్ళు ఇచ్చిన కీస్ చూసుకున్నప్పుడు ఒక స్కోర్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఒక అఫీషియల్‌గా ఇనిషియల్ కీ ఇచ్చారు గదా! ఆ ఇనిషియల్ కీ చూసుకున్నప్పుడు 2-3 మార్క్స్ పెరిగాయి నా స్కోర్ అయితే. సో, 2-3 మార్క్స్ పెరిగాయన్నమాట తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్‌కి వచ్చిన తర్వాత చూసుకుంటే ఎట్లా ఉంటుందా అనేది చూడాలి. కంపల్సరీగా చేంజ్ ఉంటుంది స్కోర్‌లో. చేంజ్ ఉండకుండా ఉండదు. సో, ఎ అంటే ఇప్పుడు ఇనిషియల్ కీకి ఆహ్, ఫైనల్ కీకి అనమాట నేను చెప్పేది. ఫైనల్ కీ వచ్చిన తర్వాత స్కోర్ పెరిగే ఛాన్సే ఉంటుంది గానీ, తగ్గే ఛాన్స్ అయితే అసలు ఉండదనమాట. 99% అయితే ఉండదు. పెరిగే ఛాన్సే ఉంటుంది. అది కాకపోతే అదేంటి గ్రేస్ మార్క్స్ ఇస్తారా? లేదంటే క్వెషన్స్‌ని డిలీట్ చేసి ఇస్తారా? అనేదైతే మనము ఇంకా వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అవ్వాలనమాట. అది ఎట్లా అనేది ఏదన్నా అప్డేట్ వస్తే గనక మీకు కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తాను. ఓకే. సో, 3-4 మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి మీ స్కోర్‌కి 3 మార్క్స్ యాడ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి. కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే 1:100 ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? అది మనం పోలింగ్ పెట్టాం కదా! మన హోమ్ పేజ్‌లో మన ఛానల్ హోమ్ పేజ్‌లో పెట్టాము. చూసుకొని అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు రేపు ఒక అప్డేట్ ఇస్తాను. అది చూసుకొని మీకు ఒక అప్డేట్ అయితే చెప్తాననమాట. జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. సో, దాన్ని బట్టి చూద్దాం. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.